హాయ్! హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగినటువంటి వారికి 4 శుభవార్తలు వచ్చాయి. సో, ఈ 4 శుభవార్తలు ఏ తేదీన ప్రారంభమవుతాయి? అర్హతలు ఏంటి? రూల్స్ ఏంటి? దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, ప్లీజ్ చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. సో, ఈ జనవరి నెలలో రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు 4 మంచి శుభవార్తలు రావడం జరుగుతుంది. మొదటి శుభవార్త తల్లికి వందనం పథకం. 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న పిల్లల తల్లులకు ఈసారి డబ్బులు అకౌంట్లో పడని వాళ్లకు జనవరి 30కి ముందే జమయ్యే అవకాశం ఉంది. అంటే ఎవరికి పడుతుంది అంటే గనుక పిల్లల చదువు కొనసాగుతూ ఉండాలి. హాజరు సుమారు 75% వరకు ఉండాలి. పిల్లల వివరాలు, ఆధార్, బ్యాంక్ ఖాతా, తల్లి ఆధార్, రేషన్ కార్డ్ సరిగ్గా లింక్ అయి ఉండాలి. సో, ఈ డబ్బులు ఏంటంటే గనుక గత జూన్లో విడుదల చేసినప్పుడు డబ్బులు అర్హత ఉండి కూడా ఎవరికైతే పడలేదో సో వాళ్ళకి ఈ పెండింగ్ డబ్బులు అనేవి విడుదల చేస్తున్నారనమాట. సో, ఈ జనవరి 30 లోపు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక రెండో శుభవార్త చూసుకుంటే అన్నదాత సుఖీభవ 3వ విడత సహాయం. అర్హత ఉన్న రైతులకు ఒక్కో విడతగా డబ్బులు జమ చేయబడతాయి. భూ రికార్డులు రైతు పేరుతో ఉండాలి. బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ అయి ఉండాలి. డూప్లికేట్ క్లైమ్స్ లేకపోవాలి. ఇది కూడా జనవరి 30కి ముందు ఏదో ఒక తేదీన వచ్చే అవకాశం ఉంది. ఇక మూడో శుభవార్త చూసుకుంటే గనుక పిఎం కిసాన్ 22వ విడత 2000 రూపాయలు. దీనికి కూడా తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తయి ఉండాలి. బ్యాంక్ ఆధార్ సీడింగ్ ఉండాలి. అలాగే భూమి రైతు పేరుతో నమోదై ఉండాలి. ఈ విడత కూడా జనవరి చివరిలో వచ్చే అవకాశం ఉంది. ఇక 4వ శుభవార్త ఆడబిడ్డ నిధి పథకం. సో, ఈ పథకంలో సంవత్సరానికి 18,000 రూపాయలు అంటే నెలకు సగటున 1,500 రూపాయల సహాయం అయితే ప్రకటిస్తారు. సో, ఇది ప్రతి నెల విడివిడిగా కాకుండా ఒకేసారి మొత్తంగా 18,000 రూపాయలు విడుదల చేసే అవకాశం ఉందని కూడా సమాచారం అయితే వస్తుంది. దీనికి మహిళ పేరు మీద బ్యాంక్ ఖాతా, ఆధార్ లింక్, రేషన్ కార్డ్ మరియు ప్రభుత్వ అర్హత నిబంధనలు సరిపోవాలి. ఈ పథకానికి సంబంధించి కూడా జనవరి 30కి ముందే అంటే జనవరి 30వ తేదీ వచ్చే ముందు తేదీలలో ఏదో ఒక తేదీలలో మనకు విడుదల చేసే అవకాశం ఉంటుంది. సో, మొత్తం మీద ఎవరికైతే ఈ పథకాలు రావాలనుకుంటున్నారో వారు తప్పనిసరిగా ఆధార్, ఈకేవైసీ, బ్యాంక్ అంటే మనకు బ్యాంక్ లింక్ ఉంటుంది కదా, అది చేయాలి. అలాగే రేషన్ కార్డ్ వివరాలు సరిచూసుకోవాలి. ఏ పథకానికి అర్హత లేకపోతే డబ్బులైతే పడదు. సో, అర్హత ఉంటే జనవరి 30కి ముందే ఎప్పుడైనా అకౌంట్లో పడే అవకాశం ఉంటుంది. మీకు డబ్బులు వచ్చాయా లేదా అనేది మీ మొబైల్లో బ్యాంకింగ్ లేదా పాస్బుక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా 4 పథకాలు ఈ జనవరి నెలలోనే వచ్చే అవకాశం ఉంది. సో, దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు ఆ యొక్క వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.